అమరావతి డెవలపింగ్ ప్లాన్ విషయంలో సిఆర్‌డిఏ 48వ మీటింగ్ అయితే జరిగిందండి. ఆ మీటింగ్‌లో అమరావతికి భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మనం ఇప్పుడు ఆ సమాచారం గురించి తెలుసుకుందాం. అమరావతి విషయంలో సిఆర్‌డిఏ అనేది 48వ ఈ మీటింగ్‌ను పరిగణిస్తా ఉంది. అమరావతిలో జీఈడీ టవర్, మరో 4 టవర్ల విషయంలో నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందట. మొత్తం 3,675 కోట్ల రూపాయలతో ఈ టవర్స్ అన్ని ఒకటే చోట ఉండేలా నిర్ణయం తీసుకున్నారట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరియు స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ అనే చెప్పాలండి. ఇది మరొకసారి కీలకమైనదిగా రెండవ దిశగా చెప్పాలి. సెకండ్ ఫేజ్ అంటారు. ప్రస్తుతానికైతే 14,000 ఎకరాల పైచీలకు రైతులు ల్యాండ్ పూలింగ్ ఇచ్చేదానికి ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. గతంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ల్యాండ్ పూలింగ్కి, ఆ నిబంధనలే ఇప్పుడు కూడా వర్తింపు చేసేందుకు దానికి ఆమోద ముద్ర సిఆర్‌డిఏ వేసిందని చెప్తా ఉన్నారు. అమరావతిలో స్థాపించబడేటటువంటి వైద్య కార్యాలయాలు, విద్యాలయాల విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజులు కొన్ని సడలింపులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుందంట. గతంలో మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాల్సిందేను రాజధానికి అన్న విషయంలో కూడా చర్చలు జరిగాయట. మళ్ళీ మాట మార్చిన విషయం కూడా చర్చలోకి వచ్చిందట. నిర్మాణాల ధరల విషయంలో అయితే 22 మంది చీఫ్ ఇంజనీర్లని వారి సూచనల మేరకే నిర్ణయించామని చెప్పుకొచ్చారట. మన మాజీ సీఎం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉండాలని కూడా ఎద్దేవా చేశారట మీటింగ్ లో. ముఖ్యంగా ఈ మీటింగ్ మన మంత్రి గారు నారాయణ ఆధ్వర్యంలో జరిగిందని చెప్తా ఉన్నారు. సింగపూర్ అధికారులు కూడా అందులో పాల్గొని మా తప్పేమీ లేకపోయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందని వాళ్ళ గోడు కూడా వెళ్లబోసుకున్నారట. అయితే అమరావతి అభివృద్ధి కోసం మళ్ళీ మేము పాల్గొనడానికి సిద్ధం అంటూ చెప్పుకొచ్చారట. ఏది ఏమైనా అమరావతికి భారీ ప్లానింగ్ విషయంలో సిఆర్‌డిఏ మన మంత్రి గారు నారాయణ గారు కూడా చాలా ఎక్కువ టైం వెచ్చించి అమరావతిలోనే ఎక్కువ టైం పాస్ చేస్తూ అమరావతి డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ విషయంలో మన అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.